భారతదేశం ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని, రిపబ్లిక్ డే ఎంతో వేడుకగా జరుపుకుంటుంది. ఈ రోజు ప్రాముఖ్యతను వివరించే ముఖ్యమైన అంశాలు ఇవే. 1. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. బ్రిటిష్ వారి పాలన నుండి 1947 ఆగస్టు 15న మనకు స్వతంత్రం వచ్చినప్పటికీ, అప్పట్లో మనకంటూ సొంత చట్టాలు లేవు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రూపొందించిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. ఆ రోజు నుండే భారతదేశం ఒక సంపూర్ణ, గణతంత్ర దేశం గా రిపబ్లిక్ అవతరించింది. 2. పూర్ణ స్వరాజ్ తీర్మానం. జనవరి 26నే ఎందుకు ఎంచుకున్నారంటే, 1930లో సరిగ్గా ఇదే రోజున ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, పూర్ణ స్వరాజ్, సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని డిక్లేర్ చేసింది. ఆ చారిత్రక గుర్తుగా రాజ్యాంగాన్ని అదే రోజున అమలులోకి తెచ్చారు. 3. ప్రజాస్వామ్య శక్తి. గణతంత్రం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం అని అర్థం. ఈ రోజున మనం ఒక రాజు లేదా రాణి పాలనలో లేమని, దేశ ప్రజలే అత్యున్నత శక్తి అని చాటి చెబుతాము. దేశాధినేతగా రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించే పద్ధతి అప్పటి నుంచే మొదలైంది. 4. దేశ గౌరవం మరియు సైనిక పటిమ. ఈ రోజున ఢిల్లీలోని కర్తవ్య పథ్లో, రాజ్పథ్ అద్భుతమైన పరేడ్ జరుగుతుంది. మన దేశ సైనిక సామర్థ్యం, సాంస్కృతిక వైవిధ్యం మరియు వివిధ రాష్ట్రాల శకటాలను ప్రదర్శిస్తారు. ఇది భారతీయులందరిలో దేశభక్తిని, ఐక్యతను నింపుతుంది. ముగింపు. గణతంత్ర దినోత్సవం అంటే కేవలం సెలవు రోజు కాదు, మన హక్కులను మరియు బాధ్యతలను గుర్తుచేసుకునే రోజు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనల్ని మనం గౌరవించుకునే పండుగ ఇది. హ్యాపీ రిపబ్లిక్ డే.